ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సచివాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. హార్వర్డ్ వైద్యులతో కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల బాధితుల సమస్యలపై వీరు ప్రధానంగా చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ హార్వర్డ్ బృందం చెప్పే సూచనలు సలహాలను విన్న తర్వాత బాధితులకు ఊరట కలిగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత మంత్రివర్గ సమావేశంలో ఉద్దానంతో పాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా బాధితులు డయాలసిస్ పరీక్ష చేయించుకుంటే 2,500 రూపాయలు పింఛను కింద ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏటా 12 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. దీనితో పాటు 15 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకాకుళంలో మూత్రపిండ వ్యాధుల పరిశోధన సంస్థ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపు కొత్తూరు, మందస, పలాస మండలాలను ఉద్దానం ప్రాంతాలుగా పిలుస్తారు. పంట పొలాలు, కొబ్బరి చెట్లు, జీడి మామిడి తోటలతో కలకలలాడే ప్రాంతం ఇది. ఇలాంటి పచ్చని ఉద్దానంలో మంచినీళ్లు తాగాలంటేనే అంతా భయపడాల్సిన పరిస్థితి. ప్రధాన కారణం ఒకటే, మూత్రపిండాల వ్యాధి. 20 ఏళ్ల క్రితం ఒకరిద్దరిలో ఈ వ్యాధి అరుదుగా కనిపించేది. రాను రాను క్రమంగా విస్తరించింది. ఇప్పుడు ఉద్దానం ప్రాంతంలో ఇంటికి ఒకరైనా మూత్రపిండాల వ్యాధి బాధితులు ఉంటున్నారు. చూస్తుండగానే ఈ వ్యాధి బారిన పడి ఎంతో మంది కన్నుమూస్తున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి విజృంభణపై గతంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. శాస్త్రవేత్తలు, పరిశోధకులు వచ్చారు, చూశారు, వెళ్లారు. అయినా సరైన కారణాలు తేల్చలేకపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయం వైద్యులు డాక్టర్ జోసెఫ్ బోన్వెర్ది, డాక్టర్ వెంకట్ సుబ్బిశెట్టి కవిటి మండలం బోరివంకలో పర్యటించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో మూత్రపిండాల వ్యాధి పీడితులతో సమావేశమయ్యారు. ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల నేపథ్యం, జీవన విధానాలపై వివరాలు అడిగారు. ప్రకృతి, జన్యు సంబంధ అంశాలు, వ్యవసాయంలో ఎరువులు వినియోగించే తీరు, తాగునీరు తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశోధించినప్పుడే వ్యాధి తీవ్రతకు మూల కారణాలు కనుక్కోవచ్చని డాక్టర్ జోసెఫ్, డాక్టర్ వెంకట్ అభిప్రాయపడ్డారు. ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధిపై సమగ్ర పరిశీలనపై జనసేన అధినేత పవన్ పట్టుదలగా ఉన్నారు. పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా పనిచేద్దామని ఇప్పటికే పిలుపునిచ్చారు. హార్వర్డ్ నిపుణులతో కలిసి సచివాలయానికి చేరుకున్నారు. సీఎంతో భేటీ అయి అధ్యయనాంశాలను నివేదిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మరి భేటీలో ఏ అంశాలు ప్రస్తావిస్తున్నారు? షాహిన్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు నుంచి ఈ సమావేశం అనేది కొనసాగుతుంది. ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలో ఏదైతే కిడ్నీ వ్యాధి సమస్య అనేది తీవ్రంగా ఉందో దీనికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, ఇతరత్ర అంశాల మీద ప్రధానంగా ఈ చర్చ జరుగుతుంది. ఏదైతే హార్వర్డ్ వైద్య బృందాలు కూడా అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఈ వ్యాధికి గల కారణాలు, అలాగే ప్రభుత్వ పరంగా తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, అక్కడ వారిని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే తక్షణ పరిష్కారం లభిస్తుంది తదితర అంశాలపై సమగ్ర నివేదిక అనేది రూపొందించడం జరిగింది. ఈ నివేదిక మీద ప్రధానంగా చర్చ అనేది జరుగుతుంది. అలాగే ప్రభుత్వ తరఫున కూడా అటు మంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో పాటు ఆయా శాఖ ఉన్నతాధికారులు, అలాగే గ్రామీణ నీటి సరఫరా అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు కూడా సమావేశం కావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఏదైతే అక్కడ ప్రధానంగా 2 దశాబ్దాల నుంచి ఏదైతే సమస్య ఉందో ఈ సమస్య వివరాలను వివరించడంతో పాటు అందుకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యల పైన కూడా వివరించేందుకు ప్రభుత్వ పరంగాను ప్రెజెంటేషన్ రూపొందించడం జరిగింది. ఈ 2 ప్రెజెంటేషన్లకు సంబంధించి వివరాలు తెలుసుకున్న తర్వాత దీనిపై సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి ప్రభుత్వ పరంగా సాధ్యాలు ఏంటి అన్న కోణంలోనే ఇక్కడ ప్రధానంగా చర్చ అనేది జరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మరో 2 గంటల నుంచి 3 గంటల పాటు ఈ సమావేశం అనేది కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటి అన్న దాని మీద ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. షాహిన్, కృష్ణ, ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా?
ముఖ్యమైన నిర్ణయాలు అంటే ఇప్పటికే ఉద్దానంతో పాటు రాష్ట్రంగా ఎలాంటి ఈ మూత్రవ్యాధి సమస్యలు ఉన్నా సరే డయాలసిస్ చేయించుకుంటే వారికి 2,500 రూపాయలు చొప్పున పింఛన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం ప్రాథమికంగా తీసుకుంది. దీనికి ఇటీవల మంత్రివర్గంలోనే దీనికి సంబంధించిన ఆమోదం తెలిపింది. ఇలా 2,500 రూపాయల పింఛన్ ఇవ్వడం వల్ల ఏటా 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనాకు వచ్చింది. అయినా సరే బడ్జెట్ లో దీన్ని ప్రత్యేక ప్రాతిపదికన తీసుకుని ఈ మేర చెల్లించాలని చెప్పే నిర్ణయానికి కూడా వచ్చారు. ధన్యవాదాలు కృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సచివాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. హార్వర్డ్ వైద్యులతో కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల బాధితుల సమస్యలపై వీరు ప్రధానంగా చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ హార్వర్డ్ బృందం చెప్పే సూచనలు సలహాలను విన్న తర్వాత బాధితులకు ఊరట కలిగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత మంత్రివర్గ సమావేశంలో ఉద్దానంతో పాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా బాధితులు డయాలసిస్ పరీక్ష చేయించుకుంటే 2,500 రూపాయల పింఛను కింద ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏటా 12 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. దీనితో పాటు 15 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకాకుళంలో మూత్రపిండ వ్యాధుల పరిశోధన సంస్థ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ సారాంశం ఏంటి? జోషి, ప్రధానంగా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హార్వర్డ్ యూనివర్సిటీ బృందం కొద్దిసేపటి క్రితం భేటీ అయింది. ఈ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన బాధలు, వారికి అందాల్సిన సాయంతో పాటు వివిధ అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించబోతున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఇవాళ ఉదయం 9:20 దిగిన పవన్ కళ్యాణ్ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆయనతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి మధ్య ప్రధానంగా జరుగుతున్న ఈ భేటీలో ఉద్దానం ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి ప్రబలుతోంది. దీంట్లో అనేక మంది, వందల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పటికీ వేల సంఖ్యలోనే ప్రజలు ఈ కిడ్నీ వ్యాధి సందర్భంగా బాధితులు కిడ్నీ వ్యాధితో సతమతమవుతున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా 2003, 2004 సంవత్సరాల సందర్భంలో కూడా ఈ కిడ్నీ వ్యాధికి సంబంధించిన క్షేత్రస్థాయిలో మూలాలను గుర్తించేందుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఆచార్యులు ఆ ప్రాంతంలో పరిశీలన చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతవరకు ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి కారణాలు ఏంటి అనే విషయంలో పరిశీలన జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో ఎందువల్ల కిడ్నీ వ్యాధి విస్తృత స్థాయిలో ఆ ప్రాంత బాధితులని ప్రాంతాల్లో విస్తరించి ఉంది అనే విషయంలో అయితే ఇప్పటికీ స్పష్టంగా నివేదికలు అయితే కనుక్కోలేకపోయారు. కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా పర్యటించడం, ప్రత్యక్షంగా ఉద్దానంలో ఉన్నటువంటి సమస్యలను చూసి అక్కడ ప్రజలతో మాట్లాడొచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై మూత్రపిండాల వ్యాధికి సంబంధించి ప్రభుత్వం ద్వారా బాధితులకు భరోసా ఇచ్చే విషయంలో విస్తృత స్థాయిలో ప్రభుత్వంతోనూ అటు ముఖ్యమంత్రితోనూ పవన్ కళ్యాణ్ చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తో భేటీ సందర్భంగా చంద్రబాబు తన పర్యటన సైతం వాయిదా వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీల మధ్య ప్రభుత్వ పరంగా అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఉద్దాన బాధితులకి అండగా నిలిచేందుకు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వివరించబోతున్నారు. అలాగే హార్వర్డ్ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో వాళ్ళు గుర్తించిన అంశాలు ఏంటి, ప్రధానంగా కిడ్నీ వ్యాధి విస్తృత స్థాయిలో ఆ ప్రాంత ప్రజలను కబలించడానికి ఉన్నటువంటి అంశాలు ఏంటి, అక్కడ ఏ విధంగా నీటి సమస్య ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను కూడా ప్రధానంగా ఈ గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించిన అధికారులు వివరించబోతున్నారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగం సంబంధించి అక్కడ ప్రజలకు శాశ్వతంగా రక్షిత మంచినీటి పథకాలు అంటే అక్కడ స్థానికంగా లభ్యమవుతున్నటువంటి నీటి వనరుల ద్వారా నీటిని వినియోగించుకోకుండా శుద్ధ జలాల ద్వారా నీటిని అందించే విధంగా కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ ను కూడా ఉద్దానం ప్రాంతంలో చేపట్టడం జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని గ్రామాల ప్రజలకు ఏ విధమైనటువంటి తాగునీటిని అందించబోతున్నారు అనే విషయాన్ని
గ్రామీణ నీటి సరఫరా విభాగం వివరించబోతోంది. అయితే ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి ప్రబలడానికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటి, గాలి, నీరు, అక్కడ ఉన్నటువంటి మట్టి నమూనాలు వీటన్నిటికీ సంబంధించి విస్తృత స్థాయిలోనే ఒక విధమైనటువంటి ఈ పరిశీలనలు జరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నమూనాలను పై ప్రయోగశాలల్లో విశ్లేషణ కూడా పంపించడం జరిగింది. అయితే ఏ ప్రయోగశాలల నుంచి ఎలాంటి నివేదికలు వచ్చాయి అనే అంశాలను కూడా ప్రభుత్వం ఇటు హార్వర్డ్ సంబంధించిన నిపుణులు అలాగే వైద్య బృందాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాబోతున్నాయి. ఇటు ప్రభుత్వము ఇటు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన నిపుణులు అలాగే వైద్య బృందాలు ఒక శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు పరిష్కారాన్ని కల్పించే విధంగానే ప్రధానంగా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య భేటీ జరగబోతోంది. ప్రభుత్వం ఇప్పటికే ఉద్దానం ప్రాంతంలో ఎవరైతే మూత్రపిండాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి డయాలసిస్ ద్వారా వైద్యం అందించేందుకు ఉచితంగానే వైద్య సేవలు అందించేందుకు కూడా డయాలసిస్ కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ డయాలసిస్ కేంద్రాలలోకి వచ్చిన వాళ్ళకి ఉచితంగానే ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఈ ఎన్ని డయాలసిస్ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లా పరిధిలో అందుబాటులో ఉంచారు, ఎన్ని డయాలసిస్ మిషన్లను అందుబాటులో ఉంచడం జరిగింది, వ్యాధుల సంఖ్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అదనంగా ఎన్ని డయాలసిస్ సెంటర్లు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది అనే విషయాలను కూడా ముఖ్యమంత్రి వివరించబోతున్నారు. అలాగే ఎవరైతే మూత్రపిండాల వ్యాధికి గురయ్యారో వాళ్ళకి పింఛన్ ఇచ్చే విషయంలోనూ అలాగే నిరుద్యోగ భృతి కల్పించే యువకులు ఎవరైనా ఉంటే నిరుద్యోగ భృతి కల్పించే విషయంలోనూ కూడా ప్రభుత్వం కొంత ఆలోచన చేసింది. ఈ ఆలోచనను కూడా ఈ భేటీలో పవన్ కళ్యాణ్ ముందుంచబోతోంది. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, వైద్య ఆరోగ్య శాఖ 3 శాఖలు సంయుక్తంగా ఉద్దానం ప్రాంతంలో ఇప్పటికే పర్యటించడం రావడం జరిగింది. వాళ్ళు గుర్తించిన అంశాలు, వాళ్ళు చేపడుతున్న చర్యలను కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. అలాగే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన నిపుణులు గతంలో వాళ్ళ అధ్యయనంలో గుర్తించిన అంశాలు అలాగే తాజాగా పరిశీలించిన తర్వాత వాళ్ళ వద్దకు వచ్చినటువంటి పరిశీలనలు అలాగే ఇప్పటికే వ్యాధి బారిన పడిన వాళ్ళకి వైద్య ధృవీకరణ పత్రాలు అలా వైద్య పరీక్షల్లో వచ్చినటువంటి అంశాలు వీటన్నిటి మీద కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి నిపుణులు కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ భేటీ జరగబోతుంది. 2 గంటల తర్వాత ప్రభుత్వం అలాగే ఇటు హార్వర్డ్ విశ్వవిద్యాలయాలు వీళ్ళందరి చర్చల్లో వచ్చినటువంటి సారాంశంతో ప్రభుత్వం ఒక శాశ్వత ప్రాతిపదికన ఉద్దానం ప్రాంత బాధితులకు ఏ చర్యలు తీసుకోబోతున్నది అనే విషయం మీద ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారిని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంత్రి గారి ఒక ప్రకటన చేయబోతున్నారు. అయితే ఈ చర్చల సారాంశాన్నిటిని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించింది, లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా ఈ ఉద్దాన బాధితులకు అండగా నిలిచేందుకు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అనే విషయాలన్నింటిపైన పవన్ కళ్యాణ్ తన 3 గంటల సమయంలో విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో దీనికి సంబంధించి మీడియాతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలన్నింటిపై కూడా పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తోంది ఉద్దాన ప్రాంత బాధ్యతలకు సంబంధించిన అవసరం రాజకీయ కోణంలో కాకుండా మానవతా కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి రాజకీయాలకు అతీతంగా ఎన్జీఓలు, వైద్యులు అలాగే మేధావులు, నిపుణులైన వాళ్ళందరి తాలూకా సహకారం తీసుకుని ప్రజలకు భరోసాగా నిలిచేందుకు తాను ముందుంటాను, దానికి సంబంధించి అందరి సహకారం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా తాను ఉద్దానం ప్రాంతంలో పర్యటించి వచ్చిన తరువాత ప్రభుత్వ యంత్రాంగం నుంచి కూడా వైద్య శాఖ నుంచి కూడా చాలా చురుకైనటువంటి చర్యలే జరిగాయి అనేటువంటి అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ లో ఉంది. ఎందుకంటే అక్కడ శుద్ధ జలాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు కానీ, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు కానీ, అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చే అంశాలు కానీ వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం నుంచి కొంత సానుకూలమైన వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా మరింత ఎక్కువగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్న బాధితులకు అండగా నిలిచే విధంగానే తన నుంచి తన ఆలోచనలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాబోతున్నారు. మొత్తంగా ఈ రోజు భేటీ తరువాత కొంతవరకు ఉద్దానం ప్రాంత బాధితులకు భరోసా ఇచ్చే విషయంలోనే ఒక స్పష్టమైనటువంటి విధి విధానాల రూపకల్పన అలాగే ఒక ప్రణాళిక కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.